ఏమిటి పూజారి గారు, తెల్లవారింతసేపు అయింది, ఊళ్ళో జనమంతా కూడా లేచారు, ఇంకా దేవుడికి సుప్రభాతం పలకలేదా? పలకపోవడానికి నాకేం రాక కాదండి. అమ్మవారు లేవాలి అంటే అసలు వారు రావాలి కదండి. ఎవరు? నీ పాలిటి దేవుడు ఆ రామరాజుగా రావాల్సింది. అమ్మమ్మ, నా పాలిటి అని నన్నేదో అనాలని అనకండి. వారు నాకేమిటి, ఈ ఊరికే దేవుడు దిక్కు మొక్కు, పైగా ఈ గుడికి ధర్మకర్త. వారు రాందే ఈ తలుపులు తెరుచుకో, గంట మోగదు, హారతి వెలగదు. అయ్యా, అది పద్ధతి. అవునులే, దేవుడు గుడిలో ఉన్నా లేకపోయినా డబ్బులో ఉన్నాడయ్యా. ఈ లోకంలో దేవుడు వరాలిస్తే డబ్బులున్న వాళ్ళు సొమ్ములిస్తారు. అందుకే నీలాంటి మనుషులకు వాళ్ళే దేవుళ్ళ కింద లెక్క. అయ్యా, మీరు ఏమన్నా ఎన్నన్నా సరే, ఈ రోజుల్లో దర్శనానికి క్యూలో నిలబెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు అంటే దేవుడు కూడా డబ్బుకు తల వంచినట్టే కదా. అలాంటిది డబ్బున్న రామరాజు గారిని దేవుడు అంటలో తప్పేమీ లేదు. తప్పున్నారా? నేను నిద్ర లేవడం ఒక గంట ఆలస్యం అయితే మాత్రం ఈలోగా సూర్యుడు ఉదయం చేయడమే. ఎన్ని గుండెలు! నిజమేనండి, లెక్క ప్రకారం తప్పేనండి. కైలాసం సార్, మన దర్శనానికి రావాల్సిన పెద్దలందరూ వచ్చినట్టేనా? రాకపోవడం ఏమిటండి, రిజిస్టర్ లో అటెండెన్స్ కూడా వేసేశాను. కాకపోతే కరణం జగన్నాథం గారు రాలేదా? అయ్యయ్యో, ఒంట్లో బాగోలేక రాలేకపోతున్నానని ఈ సెలవు చీటీ పంపించారు. అలా ఉండాలి భయభక్తులు మనం అంటే. నమస్కారం నమస్కారం నమస్కారం. అంతా కులాసయేనా? ఎవ్వరికి ఏ సమస్యలు లేవు కదా? ఎందుకుంటాయి బాబు గారు, రామచంద్రుడు లాంటి మీరు రాజ్యం వెళ్తుంటే సమస్యలు ఏముంటాయి? అయ్యా, ఒక్క విషయం చెప్పండి. మన పంచాయతీ స్కూల్ గ్రాంట్స్ 3 సంవత్సరాలుగా అందటం లేదని. మాస్టారు, మీ జీతం మీకు అందుతోంది కదా, ఇక ఆ గ్రాంట్ల సంగతి మర్చిపోండి. మర్చిపోకపోతే మిమ్మల్ని లోకమే మర్చిపోతుంది. వద్దు బాబు వద్దు, నా జీతం నాకు అంతే చాలు. దర్శనం అయ్యింది కదా, ఇక మీ పనులు మీరు చూసుకోండి. కైలాసం అయ్యా, మంద లంకానగరం కదా, కొంపదీసి మనల్ని ఎవరు రావణాసురుడు అనుకోవడం లేదు కదా? ఇంకా రావణుడు ఎక్కడున్నాడండి? రావణుడు సంహరింపబడిన తర్వాతే కదా రామరాజ్యం ఏర్పడింది. తమరు సాక్షాత్తు దైవ స్వరూపులు. రాముడు తర్వాత రాముడు అంతటి వారు. ఎక్కడైనా ఒకటే అరా మిమ్మల్ని రావణుడు అనేవాళ్ళు ఉన్నా మనం లెక్క పెట్టకూడదు. మన లెక్క మందే. ఆ ఒక్కడు కూడా నన్ను రావణుడు అనకూడదు. మనం గుడికెళ్ళాలి. రిక్షా రెడీగా ఉందా? ఏమిటి పూజారి గారు, ఏమైనా ఆలస్యమైందా మా రాక? ఎంత మాట! దేవుడి కోసం ఎంతో కాలం తపస్సు చేసేవారు మహర్షులు. తమరి కోసం ఎదురు చూడటంలో తప్పేమీ లేదు. కరెక్టేనయ్యా, నువ్వు మాట్లాడవలసిన లెక్కది. నమస్కారం. ఏం లక్ష్మీపతి గారు, ఉత్తపతి గారు అనొచ్చండి, దాని లెక్క ఎంత? పాపం లక్ష్మి ఎక్కడుంది? చాలాసేపు అయి ఉంటుంది వచ్చి. నాకు రావాలనే సంకల్పం, కానీ వ్యవహారాలు నన్ను రాణిస్తాయా? ఒకడు కొంప గొడవ నేనే చూడాలి, ఒకటి కష్టము నేనే కనుక్కోవాలి, కోడి తగు నేనే తీర్చాలి, కోర్టు వ్యవహారం నేనే పరిష్కరించాలి. లెక్క అంతేనండి. ఈ ఊరికి ప్రైమ్ మినిస్టర్ అయినా పెద్ద మనిషి అయినా మీరే మా పిఎం. పనుంది కాబట్టి రాలేకపోయారు. పని లేనోడు పొద్దున్నే వచ్చి కూర్చుంటారు ప్రసాదానికి. దాని లెక్క అంతే. పనుండడం లేకపోవడం కాదు, ప్రసాదం కోసం కాదు, గుడికి వచ్చేది భక్తితో. అయ్యా, హారతి. పూజారి గారు, హారతులు పూజలు అర్చనలు అన్ని సవ్యంగా సాగుతాయా? తమ నీడలో ఉన్న దేవుడికి కొరత ఎంత మాట. లెక్క అంతేనయ్యా. ఇదిగో పూజారి గారు, ఏమయ్యో ఇదిగో నిన్నే అవే లోపల పెట్టే ఆ ప్రసాదం ముట్టు రిక్షాలో పెట్టించు. కానీ 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 ఏమిటయ్యా, దైవ దర్శనానికి వచ్చిన దెయ్యం పేడు వదలనట్టు పొద్దుటే దీని దర్శనం ఏమిటి మనకి? ఈ లెక్క సంగతి మర్చిపోండి బాబు. మీకు రోజు ఉన్న చిక్కు లెక్కే కదా ఇది. ఇక రండి, బయలుదేరండి. అమ్మా, ఆయన పాపాలు చేసినా పాడు పనులు చేసినా ఊరికి ఏమైనా నాకు దూరమైనా ఆయనే నాకు దైవం. ఆయన్నే చల్లగా చూడు తల్లి. శాస్త్రి, దక్షిణ కలెక్షన్స్ పట్టుకుని ఇంటికొచ్చాయి. ఓ రౌండ్ తీసుకుందు గాని. తొందరయ్యా, ఆ లెక్క కాల్సిన చేయక. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.